వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరిగాయి సార్. ఈ కాల్పుల్లో 2 నేషనల్ గార్డులు చనిపోయారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సార్, అత్యంత భద్రత ఉండే వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరగడం ఏంటి? అండ్ విపరీతంగా పెరుగుతున్న గన్ కల్చర్ ఫలితంగా దీన్ని చూడాలంటారు? గన్ కల్చర్ ఇష్యూ కాదు, ఇది యాక్ట్ ఆఫ్ టెర్రర్ అని చెప్పి ఆల్రెడీ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇప్పటి వరకైతే అవి చనిపోలేదు, వాళ్ళు క్రిటికల్లీ ఇంజర్డ్. సో లేటెస్ట్ న్యూస్ వరకైతే మన మీడియాలో వస్తున్నది, బట్ వీ డోంట్ నో ఏమవుతుంది. దే ఆర్ వెరీ క్రిటికల్లీ ఇంజర్డ్ అన్నారు. సో ముందు గవర్నర్ ఒకరు చనిపోయారన్నారు, కానీ ఇప్పటి వరకు నేను మాట్లాడుతున్న సమయం వరకు క్రిటికల్లీ ఇంజర్డ్. సో ఇద్దరు అది జరిగింది ఏంటంటే, ఇది ఇంపార్టెంట్ ఏంటంటే లొకేషన్. వాషింగ్టన్ DC అంటే దేశ రాజధాని. వైట్ హౌస్కు 4 అడుగులు నడుచుకుంటూ వెళ్ళచ్చు. 2 మెట్రో స్టేషన్ల సమీపంలో చాలా హై విజిబిలిటీ సెక్యూరిటీ జోన్ అది. మీకు వైట్ హౌస్ దాని చుట్టూ సెక్యూరిటీ పారామీటర్ ఉంటుంది. సో వైట్ హౌస్ సెక్యూరిటీ పారామీటర్కు పక్కనే, అంటే ఆల్మోస్ట్ నియర్ టు ద వైట్ హౌస్. సో అమెరికా దేశాధ్యక్షుని వైట్ హౌస్ భద్రత అంటే మామూలుగా ఉండదు కదా. మరి అక్కడికి ఎలా ఆయుధాలతో వచ్చి నేషనల్ గార్డులను టార్గెటెడ్ కిల్లింగ్ అని కూడా ప్రకటించారు. ఇప్పుడు ఇది స్పష్టంగా కావాలని అటాక్ చేసింది అని, డెలిబరేట్ అటాక్ అని. తర్వాత ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఒక్కడే జరిపాడు, లోన్ అటాక్ అని, ఎవరు వెనకాల లేరు అని యాజ్ ఆఫ్ టుడే ఉన్న ఇన్ఫర్మేషను. ఇతను మోటివ్ ఇంకా తెలియదు, ఎందుకు జరిపాడో ఎవరికి తెలియదు. కానీ దీని స్వభావం రీత్యా, ఎందుకంటే ఇప్పుడు గన్ కల్చరు మీరు అన్నారు, గన్ కల్చర్ వేరు. గన్ కల్చర్ ఏంటంటే ఏదో మెంటల్లీ రిటార్డెడ్ ఫెలోనో, డ్రగ్ అడిక్టో లేదా విద్వేషంతో కూడా చేయొచ్చు. కొన్నిసార్లు వాడు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతారు. సో ఇది విచక్షణారహితమైన కాల్పులు కాదు, టార్గెటెడ్ కిల్లింగ్. నేషనల్ గార్డ్స్ని అటాక్ చేయాలనే వచ్చి అటాక్ చేశారు. అక్కడ హై విజిబిలిటీ పెట్రోలింగ్ కూడా ఉంటుంది. అలాంటి ఏరియాలో అటాక్ చేశారంటే వాంటెడ్ టు క్రియేట్ ఆ రకమైన ఇన్సిడెంట్ క్రియేట్ చేయాలని. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇతను 29 year అఫ్ఘాన్ నేషనల్ అని, రెహమానుల్లా లఖన్వాల్ అని ఈజ్ అన్ అఫ్ఘాన్ నేషనల్ అని. 2021లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలిగి తాలిబాన్కు అధికారం అప్పచెప్పి వచ్చేటప్పుడు ఆపరేషన్ అలైస్ వెల్కమ్ అనే ఒక స్కీమ్ పెట్టారు. ఈ ఆపరేషన్ అలైస్ వెల్కమ్ అనే పేరిట ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వారెవరైనా అమెరికాలో అసైలం కావాలి అంటే, ఆశ్రయం పొందాలి అనుకుంటే వాళ్ళ అప్లికేషన్లను వేగంగా పరిశీలించేటువంటి విధానాన్ని పెట్టారు. సో ఈ అసైలంలో భాగంగా ఇతను అమెరికాకు వచ్చి వాషింగ్టన్లో సెటిల్ అయ్యాడు. అందువల్ల ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఇది అఫ్ఘాన్ నేషనల్. జరిగిన తీరు బట్టి ఇట్స్ ఎ డెలిబరేట్ టార్గెటెడ్ అటాక్. అందుకే దీన్ని యాక్ట్ ఆఫ్ టెర్రర్గా భావిస్తున్నట్లు అమెరికా కథనాలు, ఇంకా ఫైనల్గా అఫీషియల్గా చెప్పలేదు కానీ అంటున్న అంశాలు. సో అందువల్ల ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. ఎందుకంటే మీకు న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ జరిగాక అమెరికాలో తీవ్రవాద దాడులు లేవు. ఇది నిజంగానే తీవ్రవాద దాడి అని ఎస్టాబ్లిష్ అయితే మామూలు ఇష్యూ కాదు. అంత సెక్యూరిటీ ప్రాంతంలో ఎలా చేయగలిగారని. సో ఈ అమెరికాకున్న సమస్య ఏంటంటే, ఇమ్మిగ్రెంట్ ఒకవైపేమో ఇమిగ్రేషన్ పైన పెద్ద ఎత్తున అటాక్ చేస్తాడు. దీన్ని చూపెట్టి ట్రంప్ ఇంకా రెచ్చిపోతాడు, యాంటీ ఇమిగ్రెంట్ రెటారిక్ పెంచుతాడు. కానీ ఇమ్మిగ్రెంట్ అంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు దీన్ని బట్టి చట్టబద్ధంగా H1B వీసాల మీద వచ్చిన వారిపైన, ప్రాపర్ వీసాలపైన, చదువుకోవటానికి వచ్చే వాళ్ళపైన పడుతున్నాడు. కానీ దీనికి మూలం ఎక్కడ? మూలం అమెరికా ప్రభుత్వ విధానాల్లో ఉంది. ఇప్పుడు క్యూబాలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి నుంచి చాలామందిని అమెరికాలోకి రానిచ్చారు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళలో ప్రభుత్వం, అమెరికా చెప్పింది ఏంటంటే క్యూబాలో నిర్బంధాన్ని ఎదిరించి, నిర్బంధం వల్ల వచ్చారు, మేము పొలిటికల్ అసైలం ఇస్తున్నామని. ఇందులో చాలామంది క్రిమినల్ గ్యాంగ్స్ కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి అమెరికాలో క్రైమ్ రేట్ పెంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాగే మీకు ఇక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్లో మా మిత్రపక్ష ఆపరేషన్ అలైస్ వెల్కమ్ పేరిట వీళ్ళని ఆహ్వానించారు. మీకు ఈవెన్
ఎయిర్పోర్ట్లో కూడా ఆఫ్ఘాన్స్ కనబడతారు మీకు. నేను కూడా ఈ మధ్య డలాస్ ఎయిర్పోర్ట్లో దిగితే ఆఫ్ఘనిస్తాన్ అతను. సో ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు ఆఫ్ఘాన్ నుంచి వచ్చామంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి అమెరికాలో ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నాడు. వీళ్ళంతా ఇలా అప్పుడు తాలిబాన్ పవర్ అప్పచెప్పి రిటర్న్ వచ్చేటప్పుడు అసైలం అమెరికాలో కోరి వచ్చిన వాళ్ళు. సో అందువల్ల దే ఆర్ విక్టిమ్స్ ఆఫ్ దేర్ ఓన్ పాలసీస్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. మొదలు సోవియట్ సైన్యాలు ఉన్న రోజుల్లో బిన్ లాడెన్ లాంటి వాళ్లకు ఊతాన్ని ఇచ్చే రీతిలో ముజాహిదీలను ఎంకరేజ్ చేసింది. తర్వాత ఆ అసామా వెళ్ళిన అమెరికాకే ప్రమాదంగా మారితే తాలిబాన్పై యుద్ధం చేసి 20 ఏళ్ల పాటు తమ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే తాలిబాన్కు ఒప్పందం చేసుకొని అప్పచెప్పి వచ్చేసారు. సో ఈ గందరగోళం నుంచి పుడుతున్నటువంటి సమస్యలు ఇవి. సో అమెరికా ఇది విక్టిమ్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఫారిన్ పాలసీ, తన విదేశాంగ విధానం నుంచి వచ్చినటువంటి సమస్యలు. తర్వాత అమెరికన్ సొసైటీలో ముఖ్యంగా ట్రంప్ వచ్చాక ఈ ఇస్లామోఫోబియాను పెంచారు. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇస్లామోఫోబియాను మరింతగా పెంచి రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందడానికి ట్రంప్ లాంటి వాళ్లకు మాగా లాబీకి ఉపయోగపడుతుంది. అదే సమయంలో ట్రంప్ మాగా లాబీ సృష్టించేటువంటి ఇస్లామోఫోబియా వల్ల ఈ రకమైన ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. అందువల్ల మీకు ఒక పెద్ద ఎత్తున విద్వేషాన్ని రెచ్చగొట్టినప్పుడు సమాజంలో ఎటువైపు ఏది జరుగుతుందో ఎవరూ చెప్పలేము. ఇప్పుడు మీకు క్యాపిటల్ హిల్ పైన దాడికి ట్రంప్ ఎంకరేజ్ చేశాడు, తన సపోర్టర్లను దేశ పార్లమెంట్ భవనం మీదకే పంపించాడు. అలాగే మీకు చార్లీ కర్క్ అని అంటే అమెరికన్ కన్జర్వేటివ్ ఒక పెద్ద సెన్సేషన్, అతన్ని ఇలాగే కాల్పుల్లో చంపేశారు. సో అమెరికన్ సొసైటీ అమెరికన్ స్టేట్ హ్యాస్ టు రీథింక్. ఎందుకు ఇంత గొప్ప సంపన్న దేశంలో, ఇంత సాంకేతిక అభివృద్ధి జరిగిన దేశంలో ఏంటి క్రైమ్ రేట్? మీకు న్యూయార్క్ నగరంలో క్రైమ్ రేట్ ఉంటుంది భారీగా. శాన్ ఫ్రాన్సిస్కో ప్రపంచ స్టార్టప్ల రాజధాని, అక్కడ కూడా మీరు శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్కి వెళ్తే ఈ స్ట్రీట్ వెళ్ళకండి, కొద్దిగా రిస్కీ అని చెప్తారు. సో ఎందుకు ఇంత క్రైమ్ రేట్ ఉండాలి? కారణం ఏంటి? రకరకాల ఫ్యాక్టర్స్, డ్రగ్ అడిక్షన్ కావచ్చు, హోమ్లెస్నెస్ కావచ్చు, లేదు ఇలా ఫారిన్ పాలసీస్ వల్ల ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఇక్కడ అనుసరించే విధానాలు కావచ్చు, ఒక విద్వేషపూరిత వాతావరణాన్ని రగిలించి సమాజాన్ని నిట్ట నిలువున హేట్ ఆధారంగా చీల్చడం కావచ్చు. ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ వల్ల అమెరికన్ సొసైటీ అన్నిటికీ మించి చాలా స్వేచ్ఛగా గన్స్ దొరకడం కావచ్చు. సో వీ రియలీ డు నాట్ నో, ఇప్పటికి ఇంకా మోటివ్స్ తెలియదు, కానీ ఒక ప్రమాద సంకేతాన్ని అయితే తెలియజేస్తుంది. ఎంత శక్తివంతమైన దేశమైనా, ఎంత సమర్థవంతమైన భద్రత కల్పించినా పూర్తిగా భద్రతాపరమైన సవాళ్ళను, సెక్యూరిటీ థ్రెట్స్ను మనము అధిగమించలేమంతానికి ఉదాహరణ మన దేశంలో ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన దాడి చూసాం. మన హై సెక్యూరిటీ ఏరియా అది రెడ్ ఫోర్ట్, మామూలు ఏరియా కాదు. సో అక్కడ ఒక సూసైడ్ బాంబరు జరిపిన బీభత్సం 13 మంది మరణానికి కారణమైంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంత హై సెక్యూరిటీ, హై విజిబిలిటీ, ఆ దేశ రాజధాని వైట్ హౌస్ సమీపంలో జరిపాడంటే హీ వాంట్స్ టు మేక్ అ పాయింట్. సో అంతే తప్ప ఏదో ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. అందుకే అధికారులు ఇప్పుడు చెప్తున్నారు టార్గెటెడ్ కిల్లింగ్, డెలిబరేట్ కిల్లింగ్ అని. ఎంచుకొని నేషనల్ గార్డ్స్ని టార్గెట్ చేశారు. తెలుసు నేషనల్ గార్డ్స్ టార్గెట్ చేస్తే ఏమవుతుందో కూడా తెలుసు. అయినా అతను సిద్ధపడ్డాడంటే వాట్ ఈస్ హిస్ మెంటల్ స్టేట్, ఏ మెసేజ్ చెప్పదలుచుకున్నాడు? ఇంకా ఇది డెవలపింగ్ స్టోరీ కనుక మనం ఇప్పుడే చెప్పలేము. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం దీన్ని యాక్ట్ ఆఫ్ టెర్రర్గానే అమెరికా భావించేలా కనబడుతుంది.